ఏంటి ఈ వంకాయలన్నీ ఒకేసారి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి నీళ్ళలో దూకాయి అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు గుత్తొంకాయలో కాలేసినట్టే. ఈరోజు మా ఆవిడ వీటితో గుత్తొంకాయ కూర ఉండబోతోందండోయ్. మీరు ఎప్పుడైనా కళ్ళలోకి ఏదైనా దుమ్ము పడినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నేనైతే ఈ ఉల్లిపాయలు కట్ చేస్తాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే నా కళ్ళల్లో పడిన దుమ్ము ధూళితో పాటు వాటి తాతలు ముత్తాతలు కూడా నా కన్నీటి ధారలో కొట్టుకుపోతారండోయ్. గుత్తొంకాయలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు మనం ఏ విధంగా అయితే సిమెంటు ఇసుక కంకర కలుపుకుంటామో అలా ఈ మిశ్రమాలన్నీ కలుపుకోవాలన్నమాట. ఈ కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పల్లీల పొడి మరియు టొమాటో వీటన్నిటిని మనం మిక్సీకి ఎలా వేసుకోవాలి అంటే, మిక్సీ గిన్నెలో ఒక బ్లేడ్ ఉంటుంది కదండి, అది తిరగడానికి వీలు లేనంతగా అలా గిన్నెని నింపేయాలన్నమాట. ఇటు చూడండి, అలా చేయాలి. ఇంకా మీకు వీలైతే పైన మూత కూడా పెట్టలేనంతగా మనం ఆ కొత్తిమీర, నీళ్ళు వేసి మిక్సీ పట్టాలి. మనకిప్పుడు ఇల్లు కట్టడానికి కావలసిన సిమెంట్ మిశ్రమం తయారైపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇటుకలు తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న వంకాయలని తీసుకొని వాటి పొట్ట కోసి మనం ఏ విధంగా అయితే ఇటుకకి మధ్యలో సిమెంట్ వేస్తామో అలా ఈ వంకాయలను కోసి ఆ మిశ్రమాన్ని అందులో పెట్టాలన్నమాట. మొదట్లో మనం వంకాయని ఏ విధంగా అయితే నీళ్ళలో స్నానం చేయించామో ఇప్పుడు అదే విధంగా మనం నూనెలో స్నానం చేయించాలన్నమాట. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, పర్లేదు. అందులోకి ఈ మసాలా దినుసులు ఉంటాయి చూడండి, ఈ చెక్క, లవంగము, మిరియాలు, యాలక్కులు, ఇంకా వారి మిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉంటారో వాటన్నిటినీ ఇందులో వేసి బాగా వేయించండి. మీకు బిర్యానీ బాగా ఇష్టం ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కరివేపాకు మాత్రమే వేసుకుంటాను. ఇక ఇవన్నీ బాగా వేగాక మన వంకాయల్ని ఒక్కొక్కటిగా తోసేరు, నూనె ఎగురుతుందేమో, ఒక్కొక్కటిగా వేయండి. వేసి ఆ వంకాయల పైన మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదండి, అవంతా అలా పరిచేసి ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయండి. వాటిని 10 నిమిషాలు అవి ఉడికిన తరువాత మీకు సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, కావాలంటే ఇంకొంచెం వేసుకొని కొంచెం చింతపండు రసం కలపాలి. కలిపేసి అది బాగా ఉడికేంత వరకు అలా మూత మూసేసి వదిలేయాలి. అంతేనండి, మన గుత్తొంకాయ కూర రెడీ అయిపోయినట్టే. మీకు కావాలంటే ఇంకొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, ఇంకా ఏవైనా వాటి అక్కా చెల్లెలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, అంటే పుదీనా. మనం ఈ గుత్తొంకాయ కూరని పలావ్ రైస్లో కలుపుకున్నా, చపాతీ లేపు కలుపుకున్నా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా తినేసేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.